ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో పార్థవలింగంతో పూజలు అందుకుంటున్న ఈ మహాశివుడు పురాతనంగా ఈ రోజున ఉన్నది కాదు. ఈ స్థానంలో 41 సంవత్సరాల గతంలో నేను ఈ స్థానం దగ్గరికి వచ్చిన 41 సంవత్సరాల క్రితమే ఆ లింగ ఉన్నది చూపిస్తున్నది. ఆ స్థానంలో వెలిసి ఉన్నారు. దానిని అంచెలంచెలుగా పైకి తీసుకొని వచ్చి ఈ విధంగా కట్టడం అనేది జరిగింది. ఈ స్థానం నుంచి మొదలైన ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం అని దీనికి పేరు పెట్టుకోవటం అనేది జరిగింది. నాగలక్ష్మి అమ్మవారు జన్మతహాగా ఉండటం వల్ల నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంగా పిలుస్తూ దీన్ని కొలుసుకుంటున్నాము. భక్తులందరికీ కోరికలు తీర్చే ఈ స్వామివారు కానివ్వండి, నాగలక్ష్మి అమ్మవారు కానివ్వండి, మహాకాళి, మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ త్రిశక్తి కూడా అందరికీ భక్తులందరికీ వరాలను ప్రసాదిస్తున్నారు. ఏ పని అనుకుంటే ఆ పని పూర్తి చేసే, ఆ పని అయిపోయేటట్టు చేయటం అనేది ఈ పీఠానికి ఉన్న ప్రత్యేకత. యూట్యూబ్లో చూసి కూడా దీంట్లో నుంచి అందరూ మొక్కుకొని స్వామివారిని కానీ అమ్మవారిని కానీ స్మరణ చేసుకొని వారు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ఈ స్థానంలోకి వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. వారు ఇక్కడి నుంచే కాదు, అమెరికా నుంచి కూడా వచ్చి వారు దర్శనం చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పవిత్రమైన స్థానాన్ని మీకు చూపించటం అనేది ఈరోజు ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతుంది. ఆ లింగోద్భవం చూపిస్తున్నది ఈ స్థానంలో ఉన్నదే ఇప్పుడు పైకి తీసుకువచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసి మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఈ వేప చెట్టు కింద ఇది తులసి మొక్కలతో ఉండి ఉన్న స్థానంకి నేను 41 సంవత్సరం క్రిందట ఈ స్థానానికి వచ్చాను. ఈ స్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు చేస్తూ మొట్టమొదట్లో గోపేడతో అలికి శంకుచక్ర నామాలు వేసి ముగ్గులుగా వేసి తులసి పూజని చేసుకుంటూ ఉండే 7 మెట్లు ఉండే ఈ ఇంటిని ఈరోజు 7 మెట్లు సమానంగా రోడ్డు సమతలం అయిపోయింది. అక్కడ నుంచి పూజ చేసుకుంటూ ఈ రోడ్డు తలం పైకి వచ్చిన ఈ మహా అద్భుతమైన ఈ శివలింగం కానివ్వండి, ఇక్కడ ఉన్న అమ్మవారు కానివ్వండి, మీ అందరి కోరికలు తీర్చగలదు. మీరు మొక్కుకోండి. మీ మొక్కులను తీర్చే దైవం, మీ కోరికలను నెరవేర్చే శక్తి ఈ శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ చిన్న గుడిలో ఉంది. ఈ చిన్న స్థానంలోనే పెట్టి ఉన్న, ఒకరు పెట్టింది కాదు, మొట్టమొదటి నుంచి వెలిసి ఉన్న అమ్మవారు ఈ నాగలక్ష్మీదేవి అమ్మవారుగా మేము పిలుచుకుంటున్నాము. ఈ తులసి కోటతో సహా మొట్టమొదటి నుంచి ఉండి ఉంది. అదేవిధంగా ఇంటి లోపల పీఠంలో ఈ స్థానం అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఈ ఇంటి లోపల ఉన్న ఈ మహాశివుడు, ఈ లింగోద్భవంలో ఉన్న శివుడు మీకు దర్శనమిస్తున్నారు. కాశీ నుంచి, గయ నుంచి, కుంభమేళ నుంచి తీసుకువచ్చిన జలంతో అభిషేకం చేస్తూ ఈ మహాశివుడిని ఈ పర్వదినాన, మహాశివరాత్రి పర్వదినాన ఈ పీఠంలో ఉన్న ఈ శివలింగాలన్నింటికి అభిషేకం అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ మహత్తర భాగ్యం భక్తులందరికీ చూపించాలని మీకు చూపించడం జరుగుతుంది. ఈ మహాశివుడు అనుగ్రహం వల్ల మీకు సర్వదోషాలు పోయి సుఖాలు, అనుకూలతలు, అనుభవాలు అన్నీ మంచి దారిని చూపించాలని ఈ మహాశివుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా ఇది చూస్తూ మహాశివుడిని ఒక కోరిక కోరుకోండి. మీకు కూడా తప్పకుండా నెరవేరుతుంది.
నెరవేరిన తర్వాత ఈ స్థానం దగ్గరికి వచ్చి తప్పకుండా ఈ స్థానాన్ని దర్శించుకొని ఆ మహాశివుణ్ణి, ఈ నాగలక్ష్మి అమ్మవారిని, ఈ శక్తిపీఠంలో ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి, చూసి తరించండి. భక్తులందరూ ఈ అమ్మవారిని, ఈ లక్ష్మీదేవిగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ శ్రీచక్రంలో మహాకాళి, మహాదుర్గ, మహాసరస్వతి, మహాలక్ష్ములుగా ఈ ముగ్గురమ్మలతోటి కొలువై ఉన్న ఈ త్రిశక్తిపీఠంలో ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా మహాశివునికి భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఈ మహాశివలింగాన్ని మీకు అద్భుతమైన కోరికలు తీర్చాలని, మీ జీవితాల్లో అద్భుతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తుల పేర అమ్మవారికి పూజ చేస్తూ స్వామివారిని సేవిస్తూ మీ అందరికీ మంచి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని, మీ పిల్లల చదువుల యందు కానీ ఉద్యోగాల యందు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా నివృత్తి చేసే ఈ మహాశక్తిపీఠం, ఈ నాగలక్ష్మి అమ్మవారి ఈ శక్తిపీఠంలో మీరందరూ పాల్గొని రేపు 14వ తారీఖు ఈ స్థానంలో పూజలు మొదలై 41వ సంవత్సరం స్వయంభూగా వెలిసిన ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో 41వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి 2025న ఉదయం తెల్లవారుజాము నుండి పూజలు మొదలై, గణపతి పూజతో మొదలై హోమాలు, యజ్ఞాలు, శివపార్వతుల కళ్యాణం కూడా ఆ రోజు మళ్ళీ జరుపుకోవటం అనేది జరుగుతుంది. ఆ రోజు శివపార్వతుల కళ్యాణంతో కూడా ఈ శక్తిపీఠం కళకళలాడుతూ భక్తులందరికీ దీవెనలు ఇవ్వటానికి ఈ అమ్మవారు మీకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారికి 14వ తారీఖు అమ్మవారిని మీ భక్తి శ్రద్ధలతో పూజించుకోగలరు. మీ శక్తి వంచన కొద్దీ అమ్మవారిని పూజలో ధ్యానంలో చేసుకోండి. ఈరోజు రాత్రి మహాశివునికి అభిషేకాలు చేసుకొని ప్రతి ఒక్కరూ లింగోద్భవం సమయంలో ధ్యానం, జపం, తపం ఏ ఒక్కటి చేసినా, స్తోత్రం ఏది చేసినా ఆ మహాశివునికి పరమ ప్రీతికరమైనది. ఈ అర్ధరాత్రి 12 గంటలకు చేసే ఆ పూజ పూర్తిగా మీ అందరికీ ఆ నామస్మరణ విన్నా, చేసుకోలేని వారు నామస్మరణ విన్నా, ఇలాంటివి చూసినా మీకు మీ సకల పాపాలు తొలగి మీకు పుణ్యఫలాన్ని అందించగల శక్తి ఈ మహాశివునికి, ఈ అమ్మవారికి, ఈ నాగలక్ష్మీదేవికి మీ ఉంది. మీ అందరూ అమ్మవారిని, శివుణ్ణి కొలుసుకొని మీరు ధ్యానంలో జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, పూజించండి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి మనస్ఫూర్తిగా మనస్సులో భగవంతుణ్ణి నిలబెట్టుకునే విధంగా మొక్కుకోండి. శుభం భూయాత్.